చంద్రగ్రహణం గురించి ఎన్నో వింటున్నాం. ఇది 100 ఏళ్ళ తర్వాత వచ్చే చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణానికి ఉన్న విశిష్టత ఏంటి? చంద్రగ్రహణం అసలు అంటే ఏంటి? మామూలు సగటు ప్రేక్షకులకి కొంచెం అర్థమయ్యేలా చంద్రగ్రహణం అంటే ఏంటి, దీని ప్రభావం మన మీద ఎందుకు ఉంటుంది? ప్రేక్షకులకు నమస్కారం. ఈ చంద్రగ్రహణం గురించి శ్రీమద్ భాగవతంలో ఒక ఘట్టం ఉంది. ఈ దేవతలకి ఈ రాక్షసులకి మధ్య వాళ్ళల్లో ఒక ఒప్పందం చేసుకొని ఈ పాల సముద్రాన్ని మర్దన చేసినప్పుడు అందులోంచి హాలాహలం కాలకోట విషం వస్తుంది. అట్లాగే కామధేనువు ఇవన్నీ బయటకు వస్తాయి. లక్ష్మీమాత కూడా ఆ పాల సముద్రం నుంచి బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు అందులోంచి ఈ అమృతం కూడా బయటకు వస్తుంది. ఈ అమృతం బయటకు వచ్చినప్పుడు దేవతలు ఒక వరుసలో కూర్చుంటారు, ఆ రాక్షసులు ఒక వరుసలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఈ దేవతల వరుసలోకి ఈ రాహు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి ఈ రాక్షసులను మాయ చేసి ఈ అమృతాన్ని దేవతలకు పంచుతుంటాడు. అలాంటి సమయంలో ఈ రాక్షసుడు ఈ రాహు ఈ రవిచంద్రుల మధ్యలో వచ్చి కూర్చుంటాడు, సూర్యచంద్రుల మధ్యలో వచ్చి కూర్చుంటాడు. ఈ మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అందరికీ అమృతం పంచుతూ ఈ రాహు కూడా అమృతం ఇస్తాడు. ఆ అమృతం ఇచ్చినప్పుడు రాహు ఈ గొంతు దాకా తాగంగానే ఈ సూర్యుడు చంద్రుడు ఈ శ్రీ మహావిష్ణుకి చెప్తారన్నమాట, రాక్షసుడు మన వరుసలో వచ్చి కూర్చున్నాడని. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రం వదిలి ఆ రాహు యొక్క తలకాయని తీసేస్తాడు. రాహు యొక్క తలకాయని తీసినప్పుడు ఈ రాహు కిందకి చూస్తాడు. కింద ఏముంది? భూమి. భూలోకంలో ఏముంటాయి? అన్ని భోగాలు ఉంటాయి. కాబట్టి ఈ రాహు ఈ భోగాలకి కారకుడు. మానవ జీవితంలో ఈ రాహు యొక్క మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు ఎంత మంచి సంస్కారం ఉన్నప్పటికీ కూడా వాడి బుద్ధిలో నీచమైన ఆలోచనలు వచ్చి చేయకూడని అనేక పాపాలు చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే కేతు ఆకాశంలోకి చూస్తే ఆకాశంలో మోక్షం ఉంటుంది కాబట్టి కేతుని మోక్షకారుడుగా పిలుస్తారు. ఆ కేతు యొక్క మహర్దశ 7 సంవత్సరాలు. ఈ విధంగా రాహు 2 ముక్కలవటం వలన ఈ రాహు మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాడు. పొందితే ఈ రాహుకి గ్రహమండలంలో స్థానం ఇస్తారు. ఈ రాహుకి కేతుకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సొంత ఇల్లు అంటూ ఉండదు. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఏ గ్రహం ద్వారా చూడబడుతున్నారు, వాళ్ళ యొక్క ఫలితాలే ఈ రాహుకేతులు ఇస్తారు. ఎప్పుడైతే సూర్యచంద్రులు ఈ రాహుని అమృతం తాకుండా చేశారో ఈ రాహు పగబట్టాడనమాట. ఈ రాహుకేతులు ఇద్దరు పగబట్టి ఈ సూర్యుడిని చంద్రుడిని ఈ గ్రహణం వస్తుందన్నమాట. ఆ గ్రహణంలో మింగటం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే 7/9/2025 ఆదివారం రాత్రి 9:57 మొదలవుతుంది. మరి ఈ యొక్క చంద్రగ్రహణం 8వ తారీఖు పొద్దున ఎర్లీ మార్నింగ్ 1:26 ఈ యొక్క చంద్రగ్రహణం అయిపోతుంది. 9:57 మొదలై స్పర్శాకాలం అంటారు. అలాగే 1:26 గ్రహణం అయిపోతుంది. దాన్ని మోక్షకాలం అంటారు. మొత్తం 3:28 ఉంటుంది సార్.